खतरनाक कॉमेडी शो। గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోవడే మజాగా నువ్వు డాన్స్ చేస్తే నాగబాబు గారికి ఎంత ఇష్టమో బాగా కనెక్ట్ అవుతాడు కదా. అన్ని నాన్ సింక్లే అయినా ఈ స్టెప్ నేను చేయాలి. అర్థమైందా? భార్య క్యారెక్టర్ కదా. అవును. నువ్వు చేస్తావేంటి నాకు? అవును, నేను ఈ రోజు భార్యని. నేను భర్తని. ఓకేనా? అయితే నేను భార్యకి ఇటుంటా. ఆఖరిగా సినిమాకి వెళ్దాం దా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ కుక్కడపల్లి బస్ వస్తుందా సార్? ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. అవునా? థ్యాంక్ యూ సార్. ఇక్కడే వస్తుంది అంటే. అవునా? ఏమండి? అబ్బా వర్షం. వద్దు వద్దు, జలుబు పడుతుంది, వద్దు. ఏమండి నాకు ఐస్ క్రీమ్ కావాలి. మీ ఆడవాళ్ళు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారే. సినిమాలో హీరోయిన్ ఏది చేస్తే అదే చేస్తారు మీరు. అర్థమైందా? నువ్వు హీరోయిన్ కాదు, గుర్తు పెట్టుకో. నువ్వు హీరోవే కావాలి. సర్లే తెస్తాలే. ఐస్ క్రీమ్ కోసం ఐస్ చేయడం బాగా వచ్చా నీకు. మాకు ఆడోళ్ళకి వచ్చిందే అది. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, నాకు పిడిగంటే భయం, అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాను. ఏమనుకోవద్దు. ఏమనుకోదు, ఏం పర్లేదు. అందరు రెడీ అయిపోయారు. ఏమే ఇదిగో ఐస్. సార్ కొద్దిగా ఫ్యామిలీ. ఏం గిటా ఫ్యామిలీ లేదు సార్, అది నా ఫ్యామిలీ అంటాను. కొద్దిగా పక్క జరగండి ప్లీజ్. ఏమే ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఏంటండి వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు? నేను తినే స్ట్రాబెరీగా. ఏ బర్రే? బర్రె కాదు, స్ట్రాబెరీ. బర్రె కావాలి, దూడ కావాలి, ఎందుకే మమ్మల్ని చంపుతారు? ఏదో ఒకటి తిని చావచ్చుగా. మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చారా మీరు? చిన్న చిన్న కోరికలే మాకు ఇరిటేషన్ గా ఉంటాయి. అర్థమైందా? తెస్తావా లేదా? తెస్తా, లేకపోతే చస్తా. ఇటు ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, పిడుగు భయం. ఏం పర్లేదు, నీకేది కంఫర్ట్ అయితే గదే చేయి. చాలా మంచోడు ఉన్నాను అతను. వర్షం. ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. చుట్టంలో వస్తావే, చుట్టెళ్ళిపోతావే. ఏమే వర్షంలో నీ- ఇదిగో ఐస్ క్రీమ్ తెచ్చాను, తినుదా. ఇదిగో అదా ఇదిగో నీ ఐస్. సారీ సార్, చూసుకోలేదు. పర్లే పర్లే పర్లే. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని ఇంకో 2 ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. ఇతను చాలా మంచోళ్ళ ఉన్నాడే, ఐస్ క్రీమ్ తెచ్చుకోబట్టున్నాడు. సరే సరే, క్వాలిటీ ఐస్ క్రీమ్ ఓకే తెచ్చుకోండి. తెచ్చుకుంటాను. దూరమైనా పర్లేదు. దూరం వెళ్తా, దూరం వెళ్తా. స్ట్రాబెరీ, స్ట్రాబెరీ. ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. ఇదిగో ఏమే ఎవడివరా నువ్వు? నా పిల్లని కౌగులించుకున్నావు. ఆయన తప్పేం లేదండి, ఆ? నేనే కౌగిలించు. నువ్వు కౌగులించుకున్నావు. ఎందుకు కౌగులించుకున్నావు? మీకు తెలుసు కదా నాకు పిడిగంటే భయం అని. పిడుగుంటే భయం అంటే పక్కన కౌగులించుకున్నావు. నువ్వు నరికి పోగులు పెడతాను. ఏమన్నా నీకు కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదు. హలో భయ్యా, పక్క వాళ్ళ వీక్నెస్ ని ప్లేస్ చేసుకోరు. అర్థమైందా? మేనేజ్ ఉండాలి కొద్దిగా. మేనేజ్ కామన్ సెన్స్ అంటావు ఏంటి? నాకన్నా ముందు ఆడు కౌగిలించుకున్నాడు, ఆయనకన్నా ముందు ఈడు కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరికి లేని కామన్ సెన్స్ నాకెందుకు భయ్యా? ముగ్గురిని కౌగులించుకున్నావే నువ్వు. అంటే 3 సార్లు పిడుగు పడ్డది కదండి. 3 సార్లు పిడుగు నరికి పోగులు పెడతాను. తీసుకొచ్చి నాకు 3 చెల్లు నీళ్ళు తాగిపిస్తున్నావు కదమే. కావాలని చేస్తున్నానా? నా మీద నమ్మకం లేదా? లేదు, నమ్మకం ఉన్నా ఏదున్నా, పిడుగు పడినా ఏది పడినా నువ్వు నా మీద పడాలి. అర్థమైందా? ఓకే. ముందే బస్ స్టాండ్ లో ఊర కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి పిడుగుల కోసం, ఉరుముల కోసం. అర్థమైందా? ఫ్యామిలీ కనబడితే చాలు దరిద్రుడు ఓ కాసుకొని కూర్చుంటారు. కూకట్పల్లి కూకట్పల్లి బస్ వచ్చిందా? ఎగ్జామ్ దా 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 దా. ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ బస్సులు పెట్టుకోవాలా, నిన్ను పెట్టుకోవాలా? నేను చంపుతున్నావు కదా నన్ను. నేను కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదా? కావాలని చేస్తున్నా నా మీద డైలాగ్ మాట్లాడితే చంపి పడేస్తారు. ఎందుకు నాకు ఇంత టార్చర్? నేను ఏం పాపం చేశాను? రావే, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడే ప్లీజ్. సినిమాకి వెళ్తున్నాం, సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం. అర్థమైందా? ఈ దరిద్రులు. అరే మీరు ఎక్కడికి వెళ్ళాలరా? ఇప్పుడు ఎక్కడ బస్ వచ్చింది? వెళ్ళొచ్చుగా. బస్సులు వస్తాయి పోతాయి, పిడుగులు వస్తాయా? పిడుగే అన్నాడు, పిడుగు పడలా. నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావు? హలో వాతావరణ శాఖ. హలో వాతావరణ శాఖనండి. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90%. ఏమల్ గీమల్ నాకెందుకు గాని ఇంకా ఎన్ని ఉరుములున్నాయి ఎన్ని పిడుగులున్నాయో చెప్పు. ఎవడైనా వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతారు. నువ్వెవడవరా పిడిగిలు ఎన్ని పడతాయి ఉరుములు ఎన్ని కురిస్తే అని అడుగుతున్నావు. ఆయన పిడిగిలు ఎన్ని పడతాయి నాకెలా తెలుస్తుందిరా? తెలుసుకోవాలి, జీతం తీసుకోవట్లే. ఎవడు నువ్వు? ఆ సామాన్య పౌరుడిని. నీ పెద్ద సైకో గాడిని, పెట్టే ఫోను. పెడితే మళ్ళీ చేయరా ఏంది? ఏయ్, నీకు అన్నం తిట్టినా గడ్డి తిట్టినారా నువ్వు? పిడుగుల కోసం వాతావరణ శాఖకు ఫోన్ చేయడం ఏంట్రా? మనిషి పశువారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు అసలు? వస్తాయి పిడుగు ఆగి 10 నిమిషాలు అయింది. చంపుతున్నావు ఏంటి నాకు ఈ టార్చరు? ఏ పాపం చేశాను నీకు నేను? నేను కావాలని చేస్తున్నానా? వద్దే నీకు దండం పెడతాను ఆ డైలాగ్ చెప్పకే. చేసిందంతా చేసుకుంటూ కావాలని చేస్తున్నాను అంటే మెంటల్ దారా. హలో, వాతావరణ శాఖనా? అవునే. ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి ఎన్ని పిడుగులు ఉన్నాయి కదా చెప్ప బ్యాలెన్స్ చెప్పు. అరే ఎవర్రా మీరు? నా పిల్లం కన్నా నన్ను ఎక్కువగా టార్చర్ పెడతారు. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారు? ఇక నీకు చెప్తా నేను. కుక్కట్పల్లి ఎక్కడ ఉండేది? ప్రగతి నగరా లేకపోతే నిజాంపేట? నీకెందుకురా? నీకెందుకు? చెప్పొచ్చు కదండి బిగ్ బజార్ పక్కనని. అదేరా బిగ్ బజార్ పక్కనే సాయి ఎన్క్లేవ్, ఫ్లాట్ నంబర్ 405. వచ్చేస్తావుగా? దా చూసుకుందాం నీ పతాపం నా పతాపం. దరితపు నాకు బయటికి రా. ఎవరు ఇక్కడ? ఉరుములు పడతాయి మెడుగులు పడతాయని ఫోన్ చేసింది ఎవర్రా? వీళ్ళిద్దరే సార్. వీళ్ళిద్దరే సార్. ముగ్గురు కావాలా మీకు? వీక్నెస్ ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. మనుషుల వీక్నెస్ తో మీరు ఆడుకుంటున్నారా? సారీ అండి. ఋతుపవనాలు తీరాన్ని తాకే బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. చెప్పండి సార్, ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి ఎన్ని పిడుగులు ఉన్నాయి? పతివత శిరోమణి, పతి మీద తప్ప అందరి మీద పడుతున్నావు. ఏంటి నాకు టార్చర్? ఏం పాపం చేశాను నీకు నేను? కావాలని చేస్తున్నా. చేసుకుని కావాలని చేస్తాను. జీవితంలో ఇంకోసారి నీతో సినిమాకి వెళ్ళినా షికారుకి వెళ్ళినా చెప్పు తీసి నన్ను కొట్టు. నిన్ను ఇంటి నుంచి ఇక్కడి నుంచి బయటను పద, మూసుకొని ఇంటికి పద. ఏమండి నువ్వు ఏమంటానికి పద పద, నువ్వు ఇంటికి వెళ్ళ పద. ఇంకా ఎన్ని పిడుగులు ఉన్నాయరా బాబు? ఖతర్నాక్ కామెడీ షో. కొమరయ్య, లింగయ్య, మన దోస్తాన్ చూసే ఈ సినిమాలో పాట పెట్టినట్టుండారా కొమరయ్య. అవు లింగయ్య. దా కుక్కో. 80 ఏళ్ల సంధి దోస్తాను మనది. అవు ఊర్లో మన తోటోళ్ళు అందరు పోయారు గోసుగాళ్ళు. మనం ఇద్దరం బతికున్నామంటే ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా గోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. ఆపరా నా గోసిగా. తినలేక తాగలేక దర్వాజాకి అడ్డం పడ్డానంట నీ సుంటోడు. లింగయ్య, మనం చేసిన మంచి పనుల గురించి ఊరి తెలియదా, ఈ గద్దకు తెలియదా? అంతే లింగయ్య. ఈ గద్దె కాడకు వచ్చి ముసడు పెట్టుకుంటే మనకు ముద్దే దిగదురా కొమరయ్య. బాగా చెప్పినావు లింగయ్య. అవు గాని ఈడు పొద్దున్న పట అనిపోతాడు. పోరుడు ఎవడు? ఈడు కుక్క గడిచిన వెంకటేష్ అనుకోడు, రమేష్ కాదు. ఓ రమేష్ ఘోష్గా. ఏంటి తాత? యాడికి పోతున్నావురా? బడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావారా నా గోసే? అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందిరా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను. స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మేము కూడా అప్పుడు చదివాం
జానిగా జానిగా ఏంది నాయనా? చక్కెర బుక్కినావురా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావురా? ఏ ఒట్టు నాయనా. అరే రమేష్, తాత. మూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేయరా, బాగుపడతావు. సరే తాత, నేను నీకాంచి స్కూల్కి పోను తాత, పొలం పనులకే పోతాను. కొమరయ్య ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని చెడదొప్పి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య సన్న పిన్ చార్జర్ ఉందా? నాకు ల్యాండ్ లేదు కదా. ఓ గోసుగాడు. పలికే గోరింకా చూడవే నా కొమరయ్య వంక. ఈ పక్క నుంచి ఆ పక్కకు తెగ ఊపుకుంటూ వెళ్తుంది ఎవతిది? మన కుట్టు మిషన్ శారద లేదు, దాని కూతురు. ఓ కుట్టు మిషన్ శారద కూతురా? ఓసే నా మనవరాలా? ఏంది తాత? ఇక్కడ రా, దా, కూకో. నన్ను పెళ్లి చేసుకుంటానే? ఊకో తాత. అబ్బా నాకంటే పెద్ద గోసుగాడు దొరుకుతాడా నీకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ముసలి ఒప్పుకుంటుందా తాత? ముసల్ది ఒప్పుకోకపోతే దాని ముఖం మీద దిండె పెడితే అదే ఒప్పుకుంటదిలే. చింత చచ్చినా పులుపు చాలే మా లింగం ముసలేకి. పలికే గోరింకా. నీ పాత అకౌంట్ ఒకటే తంది చూడు. నా పాత కొంటే ఎవరు కొమరయ్య? అయ్యో చూడు. కనిని తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం కనిని తీరలేదే. సక్కు లింగా, బాగున్నావా సక్కు? ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా దిట్రగుండేటోడి, ఇప్పుడేంది లింగా చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగా. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, ఆ. మనసు మాత్రం ఆ. అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా? మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డి బాగా కనబడితేస్తాను. ఏ ఆగ్రా కొమరయ్య. ఈడెవాడు చూసినట్టుగానే మాట్లాడుతాండు. నేనెందుకు గుర్తుంటా సక్కు? పాపం అని పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోనిగాడు కాదు. ఏంది లింగ ఇది? నేను ల్యాండ్ లైన్ అని దానికి కూడా చెప్పినావు. ఏంది పరుగు పోయే పనులు? సక్కు బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసిపోదామని వచ్చినా. బిడ్డ దగ్గరికి వచ్చిందో వంకతో నిన్ను చూడనికి వచ్చిందో? నీ ఏడుపు మానవారా. వాడిని వదిలే సక్కు. సక్కు వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఆ, లింగా. నేను గద్దె వదిలి ఆడికి పోతాను సక్కు నా కోసి. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే ఆ. సక్కు సక్కు. లింగా, కొమరయ్య ఆ లింగయ్య, సన్న పిన్ చార్జర్ ఉందా? కొమరయ్య మనం అనవసరంగా ఆ రోజుల్లో పుట్టాం కొమరయ్య. ఈ రోజుల్లో పుట్టి ఉంటే ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజుల్లో కానీ పుట్టుంటే దేశం నాశనం అయిపోయేది. కొమరయ్య సన్న పిన్ చార్జర్ ఉంటాయి కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతగారు. కొమరయ్య మనం పిలవకుండానే ఈడు వచ్చి మనల్ని పలకరిస్తున్నాడంటే ఈడు మనవరోడు కాదు కొమరయ్య. ఈడు అవునండి, నాది పక్కూరు ధనియాలు. నా మిరియాలేం కాదు. ఎందుకు వచ్చారా మా ఊరికి? రామ్మూర్తి గారు ఉన్నారు కదా, ఆ. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఓహో ఆ గోషగాడు కూతుర్ని చూడ్డానికి వచ్చినావా కొమరయ్య? ఆ రామ్మూర్తి గాడు కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఓకే. ఈడు చేసుకుంటున్నాడు, ఓకే. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి కొమరయ్య? వాడు అనాథ వాసింది నా గోసిగాడు. అంతేగా? బిడ్డేంటి కొంచెం క్లారిటీ. ఈ బిడ్డ గురించి కాదురా నా గోసి, ఆ పాప బిడ్డ గురించి మాట్లాడుతున్నా. కొమరయ్య ఏంటో కొమరయ్య, ఈ రోజులు భూమి ఒకటిది, రిజిస్ట్రేషన్ ఒకటిది, బినామీలు చాలా మంది అయిపోయారు ఈ మధ్యలో. ఇంతగా బినామీగా ఆడేవాడు. మీకు దండం పెడతాను, కొంచెం క్లారిటీ ఇవ్వండి తాతగారు. సన్నపిన్ చార్జర్ ఉందా? తాతగారు ప్లీజ్. మనం వాడికి అన్ని చెప్పాలంటే కొమరయ్య, పట్నంలో ఉన్నోడు 4 విషయాలు తెలిసినోడు, మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థమైంది, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఆ అమ్మాయికి వేరే వాడితో కనెక్షన్ ఉంది, అదేగా మీరు చెప్పేది? ఆ మాట మేమెందుకు చెప్తాం నా గోసుగా? నువ్వు అర్థం చేసుకోవాలి. మేమెందుకు చెప్తాం, మాకు పని లేదేంటి? ఇప్పుడు
ఆదర్శ వివాహం చేసుకున్నట్టే ఉన్నాడు. అంతే కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతలు గారు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి నేను అవలగన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోదంట మీ ఊరికేదంట. కొమరయ్య ఈడు బాగుపడతాడు కొమరయ్య. అయ్యో నీ మాటినోడు అందరూ బాగుపడతారు. ఊరికి మా స్థలాలు ఏమైనా కావాలారా కోసుకెళ్ళారా? నీ ప్రాణాలు కావాలరా. ఏంట్రా పెద్ద చిన్న లేకుండా మాటలు కోసుకెళ్ళారా? రేయ్ నాకు 40 సంవత్సరాలు రా, ఇప్పటి వరకు పెళ్లి కాలేదురా. ఎప్పుడు అడిగినా ఆ లింగడి గారు ఊరారా మీద అడుగుతున్నారా. నీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా? రేయ్ సన్నపిన్ చార్జర్ ఉందిరా, దొడ్డ పిన్ చార్జర్ ఉందిరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉందిరా. నా కొడుకుని ఏం చేశారా ముసలి నా కొడుకులారా? జ్ఞానోదయం చేసినాం అంతే. నా కూతురికి 30 సంబంధాలు వచ్చినాయి, కానీ ఒక్క సంబంధం కూడా ఈ గద్దె దాకటి ఇంటి దాకా రాలే. కలిసి తిరుగుతున్నాను విశ్వాసం కూడా లేకుండా నా కాపుర్లో స్విచ్ పెట్టి నన్ను నా పిల్లాన్ని ఏడదొప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర సన్పిన్ సాచరం ఉందో మన ఊరికి పట్టిన దరిద్రం పోవాలంటే ఏం చేయాలరా? కొట్టిన కొట్టే ఒక్కొక్కరు కొట్టిన ఒకటే. పదండి కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? సన్నపిన్ చార్జర్ పాడుగాను. దీనికేం బాధపడతాయండి కొమరయ్య? మనకి కొత్త ఏంటి ఇది? బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి కొట్టినా మనం గద్దె నుంచి కదిలామా ఏంటి? కొట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నా గోసిగాళ్ళు. టెన్షన్ పడే కొత్త. ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ గద్దె కాడ చిక్కుకుందాం. జనాలు వచ్చే టైం అయింది. ఖతర్నాక్ కామెడీ షో. ఏమండి నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేసావే. అయితే డీ ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీయో కాఫీ కొట్టు ముందు పో. డీ ప్రోగ్రామ్ కి వెళ్తుందా డీ ముఖంది? ఎవడు? హలో హలో ఎక్కడున్నావురా? జూలో ఉన్నా. ఓ ఇంట్లో ఉన్నావా? ఇంట్లో అవునే బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంతుంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్న బొద్దింకకు భయపడతావు, ఇంత ఉన్న మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? ఇదిగో సుబ్బారావు, నీకు తర్వాత భయపడతారా గానీ ముందు ఆ బొద్దింకని తీసేయ్. బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నారు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. ఏంట్రా? తాజ్మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, 2 బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్ మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినగా చెప్పాను నేను. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే 2 ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. ఫ్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నావు. చెట్టుని బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు వాళ్ళు కాదే. తెలియపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానేమో అనుకుంటున్నావు నాన్న. ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి? 4. 4 ఏంటి? 6. కరెక్టేరా, ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే తెలుసు. అయినా ప్రతి మొగాడు పెళ్ళాన్ని పరమేశ్వర చూస్తారు. పని మనిషి కాదు. పెళ్ళామంటే ఇంటికి వెలుగని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలియక ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తుంది చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి, వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా.
ఏంటి ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు, ఆ. నీకు ధనం అన్న మూట జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి, నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూటే తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. నాన్న ఏంట్రా కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మ నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్న పైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆ ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. ఒరేయ్ దరిద్రుడా, తండ్రి కంటే తల్ల గొప్పదని గుర్తుపెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను ఒరేయ్ నువ్వు లోపలికి వెళ్తా దరిద్రుడు, లోపలికి వెళ్ళు. Very good, రోజు my son. వీడు నా కొడుకు అనుకున్నా, వీడు కూడా అందరి మొగాళ్ళలాగా మొగాడు అనిపించుకున్నాడు వాడు కూడా. అయినా ఈ రోజుల్లో మొగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతిగానితనంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. 70s లో పిల్లలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పిల్లలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారే మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం. ఏం చేస్తాం? నాన్న ఏంట్రా ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషిలా ఉంటాడు, వానితత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ఇది నీకు కొద్దిగా ఓవర్ కనిపించట్లా? ఓవర్ కనిపించిన చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాకముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? అనుభవం వినోదిని. పెళ్ళే ఒక ఆఘాతం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి బామ్ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలో కాఫీ సెల్ఫీ. ఏంటి సారీజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం నిజం. నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్, ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మొగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళి అసలు మా ఆడది ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట, ఎదురు తిరిగితే. హలో బాయ్స్ అన్నా, ఇదిగో నీకు 200. థ్యాంక్స్ అన్న. ఇదొక 200. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. థ్యాంక్ యూ. అంటే వినోదిని ఇదంతా నువ్వు ఆడిన డ్రామానా? హలో ఆగు, హలో. ఆగు. నాన్న భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటోడు, కొంతవరకే చూడగలడు. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సార్
రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదురా, పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీం లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తారా, వస్తాడు. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు, వీళ్ళిద్దరు రారు. ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సనల్. కమాన్. భారతీయుడు 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 ఎవడా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్న నితిన్ అన్న నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడువే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళాలంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు, ఐఆమ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇప్పుడు దేశాన్ని ఎవరు కాపాడాలి? నీకు దండం పెడతా భారతీయుడు. ఈ పాపలను వదిలేసి ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ కి రా భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. భారతీయుడు, లంచాలతో దేశం సర్వనాశనం అయింది భారతీయుడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే నా దగ్గర కూడా 500 లంచం తీసుకున్నారు భారతీయుడు. ఎంత తీసుకున్నారు? 500. వీళ్ళిద్దరు నా దగ్గర 10,000 తీసుకున్నారు. ఈ మాట అన్నది నువ్వేనా భారతీయుడు? లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర అయ్యావా భారతీయుడు? అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి. లంచం లంచం లంచం. పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, బాటల్ నుంచి కోటర్ బాటల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. ఇలా కావడానికి వీల్లేదు భారతీయుడు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది భారతీయుడు. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. లంచం లంచం లంచం. దేశం మొత్తం క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది లంచంతో. పిల్లానికి ముద్దు పెట్టాలంటే మల్లెపూల లంచం, పండుగ రోజు పిల్లానికి చీరల లంచం, పెళ్లిలో అత్తమామలు అల్లుళ్ళకి ఇచ్చేది డూప్లికేట్ మంచం, అత్తమామలు ఇంటికి వెళ్తే అందరికి ఒకటే కంచం. లంచం లంచం కంచం మంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరా మీరు? ఇలా ఇలా మీరు చేస్తున్నారు, ఎవరా మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నావు, ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలాడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండలా? ఈ మర్మకలకి ఆ మర్మకలకి ఏంటి సంబంధం? భారతీయుడు మంచం 3లో నుంచి లంచం 3కి వెళ్ళాడు అనుకో, ముందుగా పోయేది ఎవరో తెలుసా? ఎవరు? మేనేజర్ ఏడుకొండలు. ఎందుకలా? ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ లంచం తీసుకునే వారిలో ముందు పేరు మేనేజర్
ఏడుకొండలదే ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఏడుకొండలు భారతీయుడిని లంచం 3 నుంచి మంచం 3కి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సెట్ చేశాడు. ఏడుకొండలు తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా. నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా. ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తితో యుద్ధం చేసేవాడివి, కత్తితో ఆపిల్ పండు కోసం అమ్మాయిలకు తినిపిస్తావేంటి భారతీయుడు? ఇలాగ గుర్తియాలి. లంచం, ఇగో నీకు లంచం, లంచం 1000 రూపాయలు లంచం ఇచ్చాను భారతీయుడు, నీకు లంచం ఇచ్చాను. నువ్వు పండు కోసి ఆ లంచాన్ని లోపల పెట్టుకుంటావేంద్రా? నేనే పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసారా? నేను భారతీయుని కాదురా, ఐయామ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. నీ అమ్మ కడుపు మాడ. ఎందుకు దొప్పుతున్నావు? గతంలోకి రా, గతంలోకి దొప్పుతున్నావు ఎందుకు? గతంలోకి వచ్చి నేనేం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. ఇందాకే కదా 1000 రూపాయలు లంచం ఇచ్చావు నాకు. మీ జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా, గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా. నువ్వు ఊహించుకుంటేనే తడిసిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రెజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా, గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. ఖతర్నాక్ కామెడీ షో. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించాను. మా మామ ఏమో నీకు ఫ్యామిలీ ఉంటేనే నీకు పిల్లనిస్తా అన్నాడు. నాకు ఫ్యామిలీ లేదు, అందుకే మిమ్మల్ని ఫ్యామిలీ లాగా తీసుకెళ్తున్నా. మీరు నన్ను కాసేపు కోఆపరేట్ చేశారనుకో, నేను హ్యాపీగా దాన్ని చేసుకొని సెటిల్ అయిపోతా. మా మామ వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు? అమ్మా, అయ్యా, బాబు అదే చెయ్యొద్దంటున్నా. అమ్మ అయ్యా కాదరా, మీకు దండం పెడతానరా. నువ్వు మా నాన్నరా, నువ్వు మా అమ్మ, నువ్వు నా చెల్లి. ఓకేనా? ఈ క్యారెక్టరేషన్ లోనే ఉండే. సరే తీరా. ఒక్క కొడుకు ఎంత గారాబంగా పెంచుకున్నా. అబ్బా ఇదే అమ్మా, ఈ ఇన్వాల్వ్మెంట్ చాలు. ఏం చెల్లి నువ్వు కూడా ఓకేనా? సరేనా? నాకు ఖర్చులకు 200 కావాలి. ఇంకా నువ్వు క్యారెక్టరేషన్ లోకే వెళ్ళాల. ఏదో వంకతో నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నావు కదా, నరికి పోగులు పెడతాను. పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే డబ్బులు. ఓకేనా? ఓకే. ఎలా మామ ఇంటికి. हेलो मैं सेठ चमनलाल बात कर रहा हूँ. हाँ సరుకు దిగిందా? ఉస్కో అయ్యా బాబు ఒక 2 రూపాయలు బాంచన్. గారాబంగా పెంచుకున్నా డబ్బులే బాబా. అయ్యో చచ్చిని కడుపుతో పుడతా బాంచన్. వీడు పైన పట్టణం లోనలో ఠరం ఉన్నాడు. పద బిడ్డ. ఏం చేస్తున్నారా మీరు? నా పెళ్లికి ముష్టిలాగా డబ్బులు అడుగుతున్నారేంట్రా? అంటే
పెళ్లి ఖర్చులు కొంటాయని బాబు. మీ ముష్టి డబ్బులతో పెళ్లి చేసుకున్న కర్మ నాకు లేదు, అర్థమైందా? నాకు పెళ్లి చేసుకున్న కెపాసిటీ ఉంది. మీకు దండం పెడతానమ్మా, కాసేపు క్యారెక్టర్ లో ఉండి నన్ను ఆశీర్వదించండి, లేకపోతే నా బతుకు బుగ్గి పాలవుతుంది. రైట్, వెళ్దామా? అంకుల్ అంకుల్ అమ్మా బాబు. ఎవరది? అంకుల్ నమస్కారం. నువ్వా బాబు? అవును అంకుల్. అంకుల్ మా నాన్న, అమ్మ, చెల్లి. నమస్తే నమస్తే. బాగున్నారా? అదేంటి అమ్మా బాగున్నాం బాబు అని అక్కడికి వెళ్ళకండి, బాగున్నాం బాబు అని ఇక్కడే ఉండండి. బాగున్నాం బాబు. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. ఈయన మా సొంత అన్నయ్యే. సొంత అన్నయ్య? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూనే ఉంటుంది నాకు ఇది. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తుంది దొంగ. అలా చిన్నప్పటి నుంచి అలానే ఏడిపిస్తుంది అంకుల్. అది అదేంటి ఏంటి బాబు ఇది ఇలా కింద కూర్చున్నారు? కదా కదా అంకుల్. అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. పెయింట్ అది. అవునవును. పైన కూర్చో అంకుల్. ఒక్కసారి చూడండి, సెట్ చేసా. ఓహో సెట్ చేశారా? అవును అంకుల్. బాగుంది బాగుంది. ఏమే ఏమండి? బియ్యంపుల వారు వచ్చారు, టీ కాఫీలు ఏమైనా ఉన్నాయా లేవా? వస్తున్నానండి. త్వరగా వచ్చి. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంటీ నమస్కారం అండి. మీరు ఇన్నిసార్లు నమస్కారం పెట్టకండి, కన్ఫ్యూజన్ లో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ గుడికి వెళ్తారులే. కాఫీ ఇవ్వచ్చు కదా, ఛాన్స్ అయిపోయిందా చూడమంటే. ఇక్కడ పెద్దోని దాంట్లో పోయి ఈ మగ్గులేంటి బాబు? మగ్గులా? అంకుల్ ఒక్క నిమిషం. మా అమ్మ మా నాన్న ప్లేట్ లో తినదు, మా అమ్మ ప్లేట్ లో తినదు, నేను మా చెల్లి ప్లేట్ లో తినదు. అంత పద్ధతి కదా ఫ్యామిలీ అంకుల్ మాది. చూసేవే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్త్ కేర్ తీసుకుంటున్నారు అనమాట. వెరీ గ్రేట్. సిగ్గు పడకుండా తాగండి. సిగ్గు మాకెందుకు తల్లి? నాన్న తల్లి కాదు, ఇది చెల్లెలు లాంటిది. చెల్లెలు. ఓహో నా చెల్లె. చెల్లె. అదే బావగారు, మా అమ్మాయి గారాల పట్టండి, అందుకని చెప్పి ఒకటే మాట, దానికి మీరు పాట వచ్చా నృత్యం వచ్చా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏవి అడగకుండా మీరే చూసుకోవాలి. ఏదైనా ఉంటే మాటలు మీ బిడ్డకు రాకపోతే మాకు రావా? పూలు గజల కాడ మల్ల పోదమా, మనం మల్ల పోదమా. ఏంటి బాబు ఇది? కదా అంకుల్, వాళ్ళు సంగీత కచేరీ అంకుల్. మా అమ్మ నాన్నకు సంగీతం అంటే గొంతు కోసుకుంటారు. అమ్మా నాన్న, అంకుల్ కి సంగీతం గురించి ఐడియా లేదు కదా. ఏమండి? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను పెద్ద మగుళ్ళ చూసినావు, ఇగో సాయిబాబా గుళ్ళ చూసింటావు, దాన్నేమో సిల్కూరు బాలాజీ గుళ్ళ చూసినావు. గుళ్ళోనా? గుళ్ళే కాదు, గుడి బయట. గుడి బయట అంటే వీళ్ళు ప్రదక్షిణలు. నా ఫ్యామిలీ పొద్దు నుంచి రాత్రి వరకు గుళ్ళోనే ఉంటది అంకుల్. వీళ్ళు భక్తితో నా ప్రాణాలు తీస్తున్నారు. ఏం చేయాలి అంకుల్? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడి బాబు, ఇలాంటి తల్లిదండ్రులకు నువ్వు కొడుకుగా పుట్టినందుకు. అసలు ప్రపంచంలోనే ప్రశాంతత అంటే గుళ్ళోనే దొరుకుతుంది. అలాంటి గుళ్ళో వీళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉండాలంటే రియల్లీ యువర్ వెరీ లక్కీ. తినేదానికి ఎవరు పెట్టేది ఉన్నదా? అవును త్వరగా స్వీట్లు ఆ పళ్ళు నెగ తీసుకొచ్చి ఇచ్చేసి. అంకుల్ ఏంటమ్మా? ఈయన మా అన్నయ్యే, సొంత అన్నయ్య. బ్రదరా బొమ్మలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటది. ఏంటి బాబు ఇది? అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఓ పెయింటా? అన్నయ్య నాకు లడ్డు దొరకలే, నేను పోతా. ఓకేనా? ఇప్పుడు ఉంటా. అంకుల్ రండి, సెట్ చేసా. మా వాళ్ళకు స్వీట్ అంటే పిచ్చి. అసలు స్వీట్ అంటే మోరిలో పడ్డా కూడా తీసి తినేస్తారు, ఆ టైప్ ఆఫ్ మా వాళ్ళు. బావగారు, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం ఎక్కడిది? రోజు బిజీ. ఇంతకీ ఏ బిజినెస్? బిజినెస్ భక్తి ఆరాధన.
భక్తి సాధన పొద్దు నుంచి రాత్రి ఒక దేవుని దగ్గర భక్తిలోనే ఉంటారు అంకుల్. గాన కచేరీ సంగీత కచేరీలోనే ఉంటారు. అవునా? అవును అంకుల్. అంటే భజన అన్నట్టు. అంటే మాదాకోలంగా చామే మాదాకోలంగా చామే. అంకుల్ మీ పెయింట్ ఇంటికి పెయింట్ ఇంత బాగా ఎక్కడి నుంచి చేశారు అంకుల్ ఆ పెయింట్? అది ఆ పెయింట్ అంకుల్ సెట్ చేశారండి. సెట్ చేసావా? అవును అంకుల్. అమ్మా అయ్యా ధర్మం చేయండి బాబు. ఎవడ్రా అదే వేళపాల లేకుండా వెళ్ళిపోదా. ఇదిగో బాబు, నీ దగ్గరున్న ధర్మచ్చాయి, లేకపోతే సప్పుడే కుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నా కొడుకు ఉత్తోడే అరుక్కుంటాడు అక్కడ. నీ కొడుక బాబు? నువ్వు ఇచ్చిన 200కి 500 యాక్షన్ చేస్తాను మేము ఇక్కడ. ఓ పద్ధతి లేదు, పాడపు లేదు. ఇట్లాంటి ధర్మాలు జరిగారు, నేనేం చూసుకుంటాను. ఏంటి బాబు ఇంత సీరియస్ అయిపోతున్నారు మీ అమ్మ నాన్న? అంటే పక్క మనిషిని ఒక్క మాట అన్నా కూడా మా అమ్మ నాన్న ఓర్చుకోలేరు. మానవత్వం. ఇది నా ఫ్యామిలీ అంకుల్. ఒక్కసారి సరుని పిలిస్తే చూసేసి వెళ్ళిపోతాను. 100%. అమ్మా లక్ష్మి, నాన్న త్వరగా వచ్చేయమ్మా. లచ్చి, ఓ పిచ్చి లచ్చి, ఇక్కడ ఏం చేస్తారా? ఓ రాహుల్ మావా, ఈసారి పొద్దునొచ్చి గుడికాడికి నన్ను పెళ్లి చేస్తాడా అని చెప్పాడు, అందుకే వచ్చాను. అంకుల్ ఏంటి ముష్టదాని అంటున్నారు? ముష్టదాని నాకు చేస్తున్నారంటే మీరు? అవునా? మరి వీళ్ళెవర్రా? అమ్మ నాన్న. అవునా? మీ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న. రేయ్, తాళి బొట్టు తీసుకొని దాని మెళ్ళో తాళి కట్టు. నేను చంపుతా. ఎల్లో రావే లచ్చి, కట్టు. ఇది టూ మచ్ అంకుల్. దీన్ని కట్టబెట్టడం ఇది కరెక్ట్ కాదు అంకుల్. నేను దీంతో కాపురం చేయ. ఏయ్ ముందుట్రా. కాపురం చేయకపోతే కారం పెడతా, దాన్ని తీసుకెళ్ళు. వెళ్ళండ్రా మీరు కూడా. ఇప్పటి నుంచి మీరు కాదు, మేము చూసుకుంటాం. ఎట్లా